ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు జరిగిన నామినేషన్స్లో పృథ్వీ పాయింట్లు క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నాయబ్బా. అయినా మనోడు మాటలు బలం ఉంటాయిలేబ్బా, సాఫ్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ వేస్తున్నట్టు ఉంటుంది గట్టిగా. ఓకే ఇప్పుడు నామినేషన్స్లోకి వెళ్దాం. హైలైట్ ఏంటంటే అసలు ఫస్ట్ ప్రేరణ నిఖిల్ని నామినేట్ చేయడంలో పాయింటే లేదు. ఇది ఆమె కూడా ఒప్పుకుంటుంది, మరి ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి. పాప వీకెండ్లో ఫుడ్ గురించి నామినేట్ చేసింది, దానికి కూడా నిఖిల్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అయినా సరే ఏం పాయింట్ లేదని చెప్పి నామినేట్ చేసింది, ఏందో మరి. ఇప్పుడు సీతకి ఇస్తుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టేనబ్బా. స్టార్టింగ్లో ఒక రకంగా నాకు కూడా తప్పే అనిపించింది ప్రేరణ డస్ట్బిన్లో నుంచి తీసి బయట పెట్టడం. కాకపోతే అది కావాలని మాత్రం చేయలేదు, ఇట్స్ క్లియర్. యాక్చువల్గా తప్పు తనది ఒక్కటే కాదు, బాగా అబ్జర్వ్ చేస్తే ఇన్వాల్వ్మెంట్ అందరిది ఉంది. సో ఫైనల్గా తన పాయింట్ ఏంటంటే మేమేదో నవ్వుకుంటూ అంతా ఫన్నీగా చేసాం, అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం అయితే లేదు అని ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. నాకైతే తను జెన్యూన్గా ఉందని అనిపించింది. అండ్ ఇక్కడ సీత పాయింట్ ఏంటంటే నువ్వు తెలియక చేసినా తెలిసి చేసినా అది తప్పు. అట్ ద సేమ్ టైం అందరి ఫీలింగ్స్ ఒకేలాగా ఉండవు. ఆల్రెడీ వీళ్ళకి ఎక్కువ వర్క్ ఇచ్చారని కొంచెం ఫీల్ అయితే అయ్యారు. సో ఇలాంటి పనులు అనేవి ఇంకొంచెం బాధ పెడతాయి అనమాట. సో అందుకే తను బాధపడింది. యాక్చువల్గా నామినేట్ చేయాల్సిన పనే లేదు, ఇద్దరు కూర్చొని సార్ట్ అవుట్ చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు పృథ్వీ ముందు చెప్పినట్టే మనోడు పాయింట్స్ అయితే క్లీన్ అండ్ క్లియర్. మణికంఠని కరెక్ట్ పాయింట్ చెప్పి నామినేట్ చేసినాడు బా, తప్పే లేదు దీంట్లో. ఎందుకంటే మనోడు బ్యాక్ స్టాపింగ్ అయితే చేస్తాడు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా క్లాన్ షిఫ్ట్ అవుదాం అనుకోవడమే. ఈ మణికంఠకి బుర్ర ఉందో లేదో తెలియదు కానీ అసలు బిగినింగ్ లో క్లాన్ ఫార్మేషన్ అప్పుడు మణికంఠని తీసుకుందామని చెప్పి యష్మికి లేదా నైనికాకి అస్సలు లేదు. ఎవరు వీని తీసుకోకపోతే బాధపడతారని చెప్పి నిఖిలే కొంచెం పెద్ద మనసుతో ముందరకు వచ్చి తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైం మనోడు లోగా ఉన్నప్పుడు కూడా నిఖిలే దగ్గరికి తీసుకొని కొంచెం ధైర్యం చెప్పేటోడు. అలాంటి వాడికి రెస్పెక్ట్ బొక్క ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇలా వెనకాల నుంచి పొడిస్తే దరిద్రంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడేమో వీక్ సర్వైవల్ బొక్క అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు డే 1 నుంచే స్ట్రాంగ్ అంట. బొంగేం కాదు, ఏదో ఆడియన్స్ గొర్రెలు అవడం వల్ల ఓట్లు ఉన్నాయి కానీ లేకపోతే ఫస్ట్ మనోడే అవుట్. నాకైతే అదే అనిపించింది. నెక్స్ట్ నైనికాకి ఇస్తాడు అండ్ తన పాయింట్ కూడా క్లియర్గానే ఉంది. యాక్చువల్గా ఫెయిర్ అన్ఫెయిర్ ఇదంతా పక్కన పెడితే వాళ్ళు పని అయితే చేయాలి. చెప్పాలంటే బిగ్ బాస్లో అన్యాయం న్యాయం ఇవన్నీ కామనే. యాక్చువల్గా అన్ని పనులు ఒకే క్లాన్కి ఇవ్వడం అనేది అన్యాయమే. అయినా కూడా వాళ్ళు నో చెప్పకుండా ఆ పనులన్నీ చేస్తేనే కదా ఆడియన్స్లో ఇంప్రెషన్ వచ్చేది. వీళ్ళకి ఈ పాయింట్ అర్థం కావట్లేదు. జస్ట్ మా ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే ఇంప్రెషన్ అనేది ఎప్పటికీ రాదు. అండ్ ఇంకోటి పృథ్వీని ఈ పాయింట్లో బ్లేమ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనోడిది లగ్జరీ టైం, పనులు చేయాల్సిన అవసరం లేదు. సో అదే చేస్తున్నాడు, కరెక్ట్ గానే ఉన్నాడు. ఓవరాల్ గా నామినేషన్ అయితే ఫైన్ అనిపించింది. ఇప్పుడు నబీల్ నిఖిల్కి ఇస్తాడు. ఓవరాల్ గా తన పాయింట్ ఏంటంటే చీఫ్ అనేటోడు వీక్ అయిపోయాడు అని దీన్ని ఒప్పుకుంటున్నట్టు నాగార్జున అయితే చెప్పాడు. సో కరెక్ట్ పాయింట్ అబ్బా, మనోడు చీఫ్ గా ఉన్నాడు కానీ లో అయ్యాడు. ఓకే, దిస్ ఈజ్ ఫేర్ నామినేషన్. ఇప్పుడు నెక్స్ట్ పృథ్వీకి ఇస్తాడు. లగ్జరీ అనేది పక్కన పెడితే ఎందుకో బా ఒక్కొక్కసారి మనోడు తన ఇంట్లో ఉన్నట్టే ఉంటాడు, పనుల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టు నాకైతే కనిపించలేదు. అట్ ది సేమ్ టైం ఇంకొకరికి ఇబ్బంది కలిగేటట్టు బిహేవ్ చేయడం కూడా తప్పే. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, సోఫా మీద షూస్ పెట్టడం తప్పే కదా. సో ఇది కూడా ఫెయిర్ నామినేషన్. ఇప్పుడు నైనిక పృథ్వీని ప్రేరణని చేసింది. నాకు అనిపించింది ఏంటంటే ఒకే పాయింట్ మీద ప్రేరణని ఎన్నిసార్లు నామినేట్ చేస్తారబ్బా. అసలు ప్రేరణ సారీ ఎందుకు చెప్పింది, తను తప్పు చేసిందని కాదు, సీత ఫీల్ అయింది. సో తను తెలిసి చేసినా తెలియక చేసినా సారీ అనేది చెప్పింది, ఆమె బాధపడకూడదని. అంతేగాని సారీ చెప్పినంత మాత్రం తప్పు చేసినట్టు కాదు కదా. దీనికి కూడా ప్రేరణ కరెక్ట్గానే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందిలే. ఓకే, నామినేషన్ అయితే అన్ఫేర్ అనే చెప్తా. ఇప్పుడు పృథ్వీకి వస్తుంది. మనోడు ఒకటే పాయింట్ మీద ఉన్నాడు, మీ వరకు మీరు చేయలే అంతే. ఇది నిజమే, తను ఈజీగా ఆడుతున్నాడా కష్టంగా ఆడుతున్నాడా అనేది తన గేమ్ అది. ఇదంతా కాదు కానీ నైనిక ఏం చెప్పిందో తనకే క్లారిటీ లేదబ్బా. హైలైట్ ఏంటంటే నువ్వు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతున్నావు అనింది. కరెక్ట్ కదా, అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు, అనవసరమైన టైంలో ఎందుకు మాట్లాడాలి. ప్రతిసారి అన్నింటిలో దూరి గెలుక్కుంటే జోకరే అంటారు. ఏమోబ్బా, సెన్స్లెస్ నామినేషన్ ఇదైతే. ఇప్పుడు నిఖిల్ క్లియర్గా చెప్పాలంటే మనోడికి ఎవరిని చేయాలో అర్థం కాలే. ప్రేరణని నామినేట్ చేయడం అనేది కంప్లీట్ గా అన్ఫెయిర్ అనే చెప్తా. ఎందుకంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పు లేదు. సీత అంత ఫైర్ అయ్యేసరికి ఈ పిల్ల ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోయింది. సో తనకి ఒక క్లారిటీ లేదు, తను తప్పు చేసిందా లేకపోతే చేయలేదా అని. యాక్చువల్ గా క్లారిటీ లేకుండా మాట్లాడడం అనేది తప్పు. సో ఇక్కడ ప్రేరణ చేసింది క్లారిటీ కోసం ఒపీనియన్స్ అడుగుతుంది, దాంట్లో తప్పేముంది. ఒక రకంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే, గుడ్డిగా ఏం చెప్పట్లేమే. సో దిస్ ఈజ్ అన్ఫెయిర్ నామినేషన్. నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేశాడు. ఎందుకు నామినేట్ చేశాడో కూడా తెలిసిందే. అదే పాయింట్లు ఏం లేకపోయినా కూడా అర్థం చేసుకుంటాడని చెప్పి కావాలని చేశాడు. ఓకే, కానీ ఇది అన్ఫెయిర్ ఫెయిర్ అని అయితే నేను చెప్పలేను. ఇది హైలైట్ అబ్బా. యష్మికి ఒకరిని సేవ్ చేసి ఇంకొకరిని నామినేట్ చేసి పవర్ ఇవ్వడం ఏం చెప్తుందో అనుకున్నా కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. ప్రేరణ కావాలని తప్పు చేయలేదు అన్న ఆ విషయంలో క్లాన్ మొత్తం ఇన్వాల్వ్ అయిందని కరెక్ట్ గా చెప్పింది. సో ఆ విషయంలో తనను ఒక్కటే నామినేట్ చేయడం అనేది తప్పే. అందుకే ఆమెను సేవ్ చేసి విష్ణుప్రియని నామినేట్ చేసింది. కాకపోతే విష్ణుప్రియని నామినేట్ చేయడం అనేది కొంచెం ఎందుకో తేడా కొట్టిందబ్బా. ఏమోలే, తను చెప్పింది కదా నాకు ఆపర్చునిటీ వచ్చింది నేను చేశానని, ఏం చేయలేం. సర్లే కానీ ఇన్ని సీజన్స్ చూస్తున్నాం కదా, నామినేషన్స్ అయిన తర్వాత జరిగేది ఏంది, ఎమోషనల్ డ్యామేజే. ఎందుకో బా నిఖిల్ అయితే బాగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకో మనోడు డీప్ గా థింక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంత అవసరం లేదు అసలు, పృథ్వీలా ఉండాలి, ఎప్పుడు చిల్లు ఉంటాడు మనిషి. ఇంకా మణిబాబు విషయానికి వస్తే ఏవో కొన్ని మాటలు అయితే చెప్పాడు, బాగానే అనిపించింది. ఇప్పుడు నాకు తెలిసి ఈ వీక్ టాస్క్ స్టార్ట్ చేస్తున్నారు, ఫుడ్ లాక్డౌన్. ఫుడ్ కోసము గేమ్స్ పెడతారు అంతే, మాక్సిమం ఇదే ఉంటుంది. లేకపోతే ఒక 2 days ఇది పెట్టి మిగతా రోజులు వేరేది పెట్టారు, చూద్దాం మరి. ఇదండి ఈ ఎపిసోడ్ మీద రివ్యూ. మళ్ళీ రేపు కలుద్దాం. ఉంటా మరి, టాటా బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.